అంటే ఈ వీడియో తీస్తున్నాను కదా, నా పేరు నాయుడు. ఆనపకాయలు అదే ఇప్పుడు చెప్పాను కదా, అవి మాకు వేసవిలో కూరగాయలు కొనుక్కోవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. మాకు చేలో అన్నీ వేసుకుంటున్నాం కనుక టమాటీలు కూడా వేసుకున్నాము, అవి చూపిస్తాను. వంకాయలు కూడా మొన్న కోసాను, ఇంకా ఉన్నాయి వంకాయలు. ఇది చిన్న టమాటా అంటారు. ఇది అంటే మనం మార్కెట్లో దొరికి కంటాను కాస్త చిన్న కాయలు ఉంటాయి, ద్రాక్ష పళ్ళులా ఉంటాయి, కాస్త చిన్న సైజు పులుపుగా ఉంటుంది. అది మీకే తెలిసి ఉంటుంది ఆ పళ్ళు. అవి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. ఇదన్నమాట గుమ్మడిపాదు అన్నాను కదా. కాయ పైన ఉంది, మామిడి చెట్లు వేసాను. కిందనైతే అంటే పైకి కొనెక్కితే బాగుంటుంది అనేసి ఒక్కొక్కటి మటుకు ఇది ఇలా పాడైపోతుంటాయి పింజలు. ఎర్రగా ఎండాకాలం కదా, చెట్టు పైకి ఎక్కిపోయింది అంటే ఇలా చేశాను. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వీడియోలు తీద్దామని ఎంతో ఆశతో ఉన్నాను కానీ చేయలేకపోతున్నాను. సపోర్ట్ చెట్టు మొన్న మీకు చూపించాను కదా, పూతలో ఉందనేసి. ఇవి ఇప్పుడు కొన్ని కాయలు ఉన్నాయి, కాయలు కొంచెం పెరిగాయి, ఎందుకంటే ముదరలేదు కానీ ఇవి ఉన్నాయన్నమాట. ఇవో ఇలా ఉన్నాయి కాయలు, చాలా బాగున్నాయి. టమాటా వేసాను అన్నాను కదా, వెళ్తున్నాను టమాటా దగ్గరికి. ఇలా వేస్తున్నాము అంటే కొంచెం చెట్ల దగ్గర కనుక మామిడికాయలు కూడా చూపిస్తాను. ఇంకా ఇంతకుముందు అయితే ఈ కొత్త మాస పండగ వచ్చిందంటే కాయలు పెద్దగా పెరిగేవి. ఈ సంవత్సరం కాస్త చిన్నవి, మబ్బుల వల్ల పూత రాలిపోయింది. పింజలు కొన్ని ఒక రెబ్బలో ఉన్నాయి, చూసారు ఎలా ఉన్నాయో. ఇవి కాయలు మనం ముదిరిన తర్వాత కోసుకొని పచ్చడి గురించి కూడా చెప్తాను. మామిడికాయ పచ్చడి కోసం అంటే ఊరబెట్టుకొని ఆవకాయ అంటారు కదా, అది. ఇది ఇంకో టమాటీలు అన్నాను కదా, ఇదన్నమాట. నేను టమాటీలు కూడా కొనుక్కోవసరం లేదు, ఇలా కాస్తుంటాయి. కొంచెం చేలో కోళ్ళు ఉండడం వల్ల ఇలాగ చేసేస్తున్నాయి. మనవి కనుక కోళ్ళు పర్లేదు. పళ్ళు కూడా కొన్ని తినాలి కదా, మనం మార్కెట్కి వేయం కనుక ఎలా అయినా పర్వాలేదు, ఇంటి అవసరానికి సరిపోతున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఇంకో వీడియో తీయటానికి అవకాశం ఇవ్వండి.